దీపావళి పండుగ నాడు ఎవరైనా చిచ్చుబుడ్లు వెలిగించి పండుగ చేసుకుంటారని, కానీ కొందరు మాత్రం సారా బుడ్లతో దావత్ చేస్తున్న విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇంట్లో నలుగురికి ఉద్యోగాలు ఊడిపోవడంతో ఆయనకి ఏం చేయాలో అర్థం కాక కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తారని ఆరోపించారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారికి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. కొంతమంది మనకు తెలియదు, మరి దీపావళి పండుగ వస్తే మనం చిచ్చుబుడ్లు అనుకున్నాం, కానీ సారా బుడ్లతో దావతులు చేసుకుంటారని నిన్న మనకు కొంతమంది చెప్తారు. ఆ దావతులలో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు దొరికితే అదేదో గొప్ప, మేము పండుగ పూట గృహప్రవేశం చేసుకున్నామని ఇంకొంతమంది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇట్లాంటి వాళ్ళు సమాజానికి చీడ పురుగులు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు ఒక రోల్ మోడల్స్. లీడర్ అంటే లీడ్ చేసేవాడు పండుగ వస్తే దీపావళి పండుగకు చిచ్చుబుట్ల బదులు సారా బుట్లతో దావతులు చేసుకుంటాం, లేకపోతే గంజాయితోనో కొకైన్తోనో మేము పార్టీలు చేసుకుంటాం. మా పార్టీలలో మా ఇళ్లలో కొకైన్ తీసుకున్నాడు దొరికినా, డ్రగ్స్ తీసుకున్నాడు దొరికినా పోలీసులు పట్టుకోవద్దు, అట్లెట్లా పట్టుకుంటారని మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే చట్టం పెద్దోళ్ళకు ఒక రకము, పేదోళ్ళకి ఇంకొక రకం అని సమాజంలో అనుకునే ప్రమాదం ఉన్నది. ఇలాంటి వాళ్ళను సామాజిక బహిష్కరణ చేయాల్సిన అవసరము ప్రతి ఒక్క యువతీ యువకుల మీద ఉన్నది. నిన్న మన ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి, 10 నెలల తెలంగాణ ఏం కోల్పోయిందో వాళ్ళకి తెలిసి వచ్చిందని. ఏం కోల్పోయిందా? మీ ఇంట్లో 4 ఉద్యోగాలు కోల్పోయారు. అంతకుమించి తెలంగాణ సమాజం ఏమైనా కోల్పోయిందా? తెలంగాణ సమాజంలో వేలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణ సమాజంలో 22,22,062 మంది రైతులకు 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరిగింది 10 నెలల్లో. తెలంగాణ సమాజంలో మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారి రవాణా శాఖ ఆర్టీసీ 1,05,00,000 మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో తెలంగాణ సమాజం ఏం కోల్పోయిందో ఇప్పుడు తెలిసి వచ్చిందని. ఏం బాధ లేదు నాయన, నువ్వు హ్యాపీగా అక్కడనే పండుకో, నీతో ఏం పని లేదు. తెలంగాణ సమాజం నిన్ను మర్చిపోయింది. అసెంబ్లీ తర్వాత పార్లమెంట్లో గుడ్డు 0 ఇచ్చారు, గాడిద గుడ్డు ఇచ్చారు, అయినా కూడా నీ బుద్ధి మారలేదు. ఇప్పటికైనా మీలో మార్పు రావాలని ఈ ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు మీరు మద్దతు ఇవ్వండి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏమైనా లోపాలు ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా సూచన చేయండి. ఇవాళ బడి దొంగలు విన్నాం, కానీ అసెంబ్లీకి రాని వాళ్ళను చూసినామా ఎప్పుడన్నా? అసెంబ్లీ వస్తుందంటే ప్రతిపక్షం పోటీ పడి వచ్చి నించొని ప్రభుత్వాన్ని నిలదీయాలి, అడగాలి, కడగాలి ప్రభుత్వాన్ని. ఆయన రానే రాడు, ఉల్టా అయిపోయింది. రామని మేము అడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇట్లాంటి పరిస్థితి తెలంగాణలో విచిత్రంగా ఉన్నది. ఎవరైనా మనకు రోల్ మోడల్స్? స్వతంత్రం కోసం కొట్లాడిన వాళ్ళు రోల్ మోడల్స్ ఉండాలనా? తెలంగాణ సాధించడం కోసం అమరులైన శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వాళ్ళు, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, యాదయ్యలు మనకు ఆదర్శంగా ఉండాలనా? లేకపోతే ఫామ్ హౌస్లలో డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు ఆదర్శంగా ఉండాలనా? తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన సందర్భం ఉంది. ముఖ్యంగా గోవా లాంటి రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వస్తున్న ఈ డ్రగ్స్ రోడ్ల మార్గాననే ఈ మధ్య ఎక్కువగా వస్తుంది. మీరందరూ ఈ విషయంలో కఠినంగా ఉండాలి. సరిహద్దుల్లో మీరు కాపలా కాయాలి. ఎక్కడైనా గంజాయి వాసన వచ్చింది అని అంటే వాళ్ళను కూకటి వేళ్లతోని పెకిలించాల్సిన బాధ్యత. తెలంగాణ సరిహద్దుల్లో ఎవడైనా కాలు పెట్టాలంటే వాళ్ళ వెన్నులో చలి జ్వరం రావాలి. ఎందుకంటే ఈ సమాజం మనది. మన పిల్లలు చెడిపోతే మనం ఎంత గొప్ప వాళ్ళమైనా, ఎంత సంపాదించినా, ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా మన పిల్లలు ఈ వ్యసనాలకు బానిసలైతే మన జీవితాలే వృధా, మనం సాధించింది నిష్ప్రయోజనం అన్న సంగతి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఆలోచన చెయ్యాలి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఖాళీలు అన్నిటిని కూడా నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం ప్రక్రియను చేపట్టి ఉద్యోగ నియామకాలు చేపడుతుందని నిరుద్యోగ యువకులందరూ వాళ్ళ తల్లిదండ్రులందరూ ఆశించారు. కానీ దురదృష్టవశాత్తు 2 సార్లు 10 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెద్దలు వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ఉద్యోగాల గురించి ఆలోచన చేసుకున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువకుల గురించి ఎప్పుడు పట్టించుకున్న సందర్భం లేదు. 10 సంవత్సరాలు సహనంతో, ఓపికతో ఆ ప్రభుత్వానికి సహకరించిన నిరుద్యోగ యువకులు
ఉద్యమ బాట పట్టినప్పుడు ఆనాడు పార్టీ అధ్యక్షుడిగా నిరుద్యోగ యువకులతో సమావేశమైనప్పుడు నేను ఒక మాట చెప్పిన, మిమ్మల్ని నమ్మించి మీ నమ్మకాన్ని మీ విశ్వాసాన్ని దెబ్బతీసిన వాళ్ళ ఉద్యోగాలు ఊడితే తప్పకుండా మీకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. డిసెంబర్ 7, 2023 నాడు నేను మా మిత్రుడు మా సహచర మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత తీసుకున్న మరుక్షణం నుంచి కోర్టుల్లో వివాదాలలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి న్యాయ నిపుణులను సంప్రదించి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయస్థానాలలో వాదనను బలంగా వినిపించి ఆ చిక్కుముళ్ళనన్నిటిని విప్పి ఈ 10 నెలల్లో 50,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించిన అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను.